బలపరుస్తుందనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, ఏపీకేలకు, ప్రధానోపాధ్యాయుల వారికి, టీచర్స్ బృందానికి, అలాగే ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగుగా ప్రభుత్వాలు కూడా దాన్ని సహకరిస్తున్నాయి. ప్రతి ఒక్క పిల్లలకి కూడా విద్యాదీవనని, బట్టలని, దొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అందులో మా గూడెం ఉపాధ్యాయులు 15 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క పిల్లల సమస్య ఏంటి, వాళ్ళు ఈరోజు ఏం నేర్చుకున్నారు, రేపు మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేసి అవసరమైతే మళ్ళీ పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఉందని చెప్పి చర్య తీసుకొని అన్ని విధాలుగా మేము గ్రామ పెద్దల తరపున మేము కూడా వాళ్ళని సహకరిస్తున్నామంటే కారణం వాళ్ళు ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఏదైనా పిల్లల్ని బాగు చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని గ్రామ పెద్దల తరపున మేము కూడా వాళ్ళని సహకరిస్తూ స్కూల్ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మేము కూడా వాళ్ళ ఆలోచనకి మేము ఒక ఇబ్బంది కలిగించకుండా పిల్లల్ని ఫ్యూచర్లో ఉన్నత విద్యలో తీర్చిదిద్దే విధంగా మా గూడెం స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదగాలనే ఆలోచనతో మేము వాళ్ళని సహకరిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలు నమస్కారం చేసుకుంటాం.